హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సుబ్రహ్మణ్య షష్ఠి గురించి తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠిగా కూడా జరుపుకుంటారు. ఇది భారతదేశంలోని దక్షిణ ప్రాంతాలలో జరుపుకునే ముఖ్యమైన సందర్భం. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం పాటించి కార్తికేయ స్వామికి ప్రార్థనలు చేస్తారు. చాలామంది భక్తులు స్కందస్వామికి అంకితం చేయబడిన ఆలయాన్ని సందర్శిస్తారు. కన్నడ మరియు తెలుగు క్యాలెండర్ ప్రకారం సుబ్రహ్మణ్య షష్ఠి మార్గశీర్ష మాసంలో శుక్లపక్ష షష్ఠి తిథి నాడు జరుపుకుంటారు. సుబ్రహ్మణ్యం స్వామి పేరు వినే ఉంటారు. శివపార్వతుల రెండవ కుమారుడు, వినాయకుడి తమ్ముడు అయిన సుబ్రహ్మణ్యం స్వామి. ఆయననే భక్తులు కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే పేర్లతో పిలుచుకుంటారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు. కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వర్లు స్వీకరించారు. తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు. ఆయన పుట్టుకకు కారణాన్ని తెలిపే కథ. తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి. అతని అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అతనిని చంపడం ఎవరి తరమో కాదనే పరిస్థితి ఏర్పడింది. 3 లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు. ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణం ఉంటుంది. ఒకనాడు పార్వతీ పరమేశ్వర్లు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వర్లు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖిని అక్కున చేర్చుకొని కైలాసం తీసుకొని వెళ్తారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృత్తికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు 6 ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని అంటారు. అతడు గౌరీ శంకరుల పుత్రుడొకటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని పేర్లతో పిలువబడ్డాడు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు. ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. అంటే సుబ్రహ్మణ్యం స్వామి పెళ్లి రోజు అన్నమాట. కారణ జన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వర్లు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇచ్చారు. కార్యోన్ముఖుడైన సుబ్రహ్మణ్యం స్వామి నెమలి వాహనారూఢుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనుస్సులను, మరో 6 చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలుస్తాడు. సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు. పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు,
వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజదోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేయటం కనిపిస్తుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. స్కంద షష్ఠి అని కూడా పిలువబడే సుబ్రహ్మణ్య షష్ఠి దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమైన వేడుక. భక్తులు ఉపవాసం ఉండి కార్తికేయుణ్ణి ప్రార్థిస్తారు. మార్గశీర్ష మాసంలో శుక్లపక్షం షష్ఠి తిథి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. తమిళనాడులో సుబ్రహ్మణ్య షష్ఠికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు. ఆ రోజు తారకాసురుడు అనే రాక్షసునిపై కార్తికేయ ప్రభువు సాధించిన విజయాన్ని స్మరించుకుంటారు. ఇది ఫ్రెండ్స్, ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.